విశాఖపట్నం జిల్లా మధురవాడ జీవీఎంసీ జోన్ 2 పరిధి 6వ వార్డులోని శుక్రవారం ఎల్ఐజీ హౌసింగ్ దగ్గర ఉన్న సన్షైన్ పార్క్లోని ఓపెన్ జిమ్, వేప చెట్టు పార్కులోని ఓపెన్ జిమ్, షుగర్ ఫ్యాక్టరీ లేఅవుట్లోని ప్రహరీ కూడా ఓపెన్ జిమ్, సంపత్ నగర్లో 18.89 లక్షలతో వ్యయంతోని పార్కు అభివృద్ధి పనులకు గాను ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, కార్పొరేటర్ లక్ష్మీ ప్రియాంక స్థానిక నేతలతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం లక్ష్మీ ప్రియాంక ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఎన్నికలు అయిపోగానే ప్రజలను మర్చిపోయారని, కానీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను కూడా అమలు చేశారని చెప్పారు. నవరత్నాలు, నవనీకం ద్వారా 23 రకాల కార్యక్రమాల్ని మీ ఇంటి ముందుకు వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ ద్వారా తీసుకువచ్చారంటూ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్తంశెట్టి మహేష్, నగరాల కార్పొరేషన్ చైర్మన్ పోతిన శ్రీనివాస్, 6వ వార్డు అధ్యక్షులు బొట్ట అప్పలరాజు, పీల సూర్బాబు, పోతిన ఎల్లాజీ, గొంటుపోయిన సంజీవ్, కనకరాజ సియాద్రి, మెజ్జాడ రమణమూర్తి, కొండపల్లి వరలక్ష్మి, జామి శివ, కాలనీ వాసులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌరవనీయులు మన భీమిలి ఎమ్మెల్యే శ్రీ అవంతి శ్రీనివాసరావు గారికి, అలానే ఇక్కడికి వచ్చిన అధికారులకి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడ కాలనీ సంపత్ నగర్ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ మెంబర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా హ్యాపీగా ఉంది. లెస్ దెన్ 2 వీక్స్ టైంలో అనుకుంటా మరి ఎక్కడ జరిగినటువంటిది ఎమ్మెల్యే గారి చొరవతో, ఆయన ఆశీర్వాదంతో ఇంత ఫాస్ట్ గా ఫౌండేషన్ వేయడానికి మరి సహకరించిన మన ఎమ్మెల్యే గారికి సభముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ 6వ వార్డు తరపు నుంచి, సంపత్ నగర్ కాలనీ తరపు నుంచి, అలానే దీన్ని స్పీడప్ చేసిన ఏఈ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నెక్స్ట్ వీకే ఈ వర్క్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. చాలా సంతోషం. అలానే సంపత్ నగర్ లాస్ట్ 2-3 ఇయర్స్ లోనే మనం 2.5 crores పైగా డెవలప్మెంట్ ఖర్చు చేయడం జరిగిందండి. మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరికీ తెలిసినటువంటిదే, సంక్షేమం, అభివృద్ధి అనేది ఒక 2 కళ్ళుగా రాష్ట్రం డెవలప్మెంట్ జరుగుతుంది. అర్హత ఉన్న ప్రతి వారికి ఎన్నో పథకాలు డైరెక్ట్ గా రావడం జరుగుతుంది. అలానే మన కాన్స్టిట్యున్సీకి వస్తే మీరందరూ ఒకసారి ఆలోచించాలి, గత ఉన్న ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి, ఎన్ని పథకాలు వస్తున్నాయి, ఎంత అభివృద్ధి జరుగుతుంది, అలానే గత ఎమ్మెల్యేకి ఇప్పటికి ఏంటి తేడా అనేది మీరు ఒకసారి ఆలోచించి, మరి 2 నెలల్లో మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి. అవంతి శ్రీనివాసరావు గారి గురించి అందరికీ తెలుసు. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఏ ఎమ్మెల్యే కూడా ఇంత కష్టపడ్డాం నేనైతే చూడలేదండి. మనందరం రోజు చూస్తూనే ఉంటాము, న్యూస్, టీవీ ఛానల్స్. ఎవరైనా వీక్లీ అట్లీస్ట్ 1 డే బ్రేక్ తీసుకుంటారు. సార్ సండే కూడా గడప గడప కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. సో మోస్ట్ హార్డ్ వర్కింగ్ ఎమ్మెల్యే అని నేను గట్టిగా చెప్పగలను. మా నాన్నగారనే కాదు, మీరందరూ చూస్తున్నారు, మా వెనకాల నాయకులు కూడా ఉన్నారు, అందరికీ తెలుసు. మరి వెనక తిరిగేవారు నాయకులు కావచ్చు, కుర్రోళ్ళు కావచ్చు, వాళ్ళు అలసిపోతారు, కానీ మన ఎమ్మెల్యే గారు అలసిపోయినా ఎవ్రీ డే హీఈస్ అమాంగ్ ద పీపుల్ అండి. సో అది ఆలోచించి మీరు పనిచేసే ఎమ్మెల్యేకి ఓటేసుకుంటే మన కాలనీ, మన వార్డు, మన కాన్స్టిట్యున్సీ డెవలప్ అవుతుందని ఒక్కసారి మీరందరూ ఎడ్యుకేటెడ్ కాబట్టి ఆలోచించి, మన ఓటు అనేది మన ఆయుధం కాబట్టి తప్పకుండా మీరందరూ ఇళ్లలోంచి బయటకు వచ్చి, అపార్ట్మెంట్స్ నుంచి బయటకు వచ్చి ఓటు వేస్తేనే మనకు రేపు పొద్దున ఎలక్షన్ అయిన తర్వాత ఏది కావాలన్నా చేయించుకునే హక్కు ఉంటుందని మేము గుర్తు చేస్తూ, మరి పనిచేసే మనిషి, గుడ్ లీడర్షిప్, అలానే ఏ రిమార్క్ లేనటువంటి మన అవంతి శ్రీనివాసరావు గారు, ఏ కరప్షన్ లేదు. ఆయన ఆల్రెడీ 2 times భీమిలి ఎమ్మెల్యేగా పనిచేశారు. మీ అందరి ఆశీర్వాదంతో తప్పకుండా హ్యాట్రిక్ సాధించి మళ్ళీ మనకు అవంతి గారు ఎమ్మెల్యేగా రావాలని, తప్పకుండా మన కాలనీలో ఏ సమస్య ఉన్నా కానీ, కొంచెం లేట్ అవ్వచ్చేవో కానీ 100% ఆయన మాటిస్తే ఆ పని తప్పకుండా నెరవేరుస్తారు. మళ్ళీ మన పార్క్ ఓపెనింగ్ లో మళ్ళీ కలుద్దాము, అన్ని వర్క్స్ ఫినిష్ అయినాక. థ్యాంక్ యూ అండి. 1000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. 3 మండలాలకు 1000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది సంక్షేమానికి. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు అంటే రోడ్లు, కాలువలు, కమ్యూనిటీ హాల్స్, ఈ సచివాలయాలు, ఆర్బీకేలు ఇవన్నీ కలిపి 500 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే ఒక ఎమ్మెల్యేగా 200 కోట్లు ఒక నియోజకవర్గంలో ఖర్చు పెట్టామంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి నియోజకవర్గాలు 170 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 170 నియోజకవర్గాల్లో కూడా డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ, నాన్ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ ఒక 30 రకాల కార్యక్రమాలకి సుమారు 3,70,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్నే మరి ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అందరికీ నేరుగా 1,25 లక్షల కుటుంబాలకి, అంటే బీపీఎల్ ఫ్యామిలీస్, బిలో పవర్టీ లెవెల్ ఫ్యామిలీస్ కి ఖర్చు పెట్టడం జరిగిందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను.
ముందు ఏమన్నారంటే ఈ డబ్బులు ఖర్చు పెట్టాలంటే లాస్ట్ టైం జగన్ గారు మేనిఫెస్టో ఇచ్చినప్పుడు ఈ రాష్ట్ర బడ్జెట్ సరిపోదు, కేంద్ర బడ్జెట్ కావాలని చెప్పారు. తర్వాత డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు చాలా మంది ఏం చెప్పారంటే రాష్ట్రం మొత్తం అప్పుల పాలు అయిపోతుంది, శ్రీలంకలో అయిపోతుంది చెప్పారు. ఇప్పుడు ఖర్చు పెట్టిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత మరి ఈ వాలంటీర్స్ సచివాలయ వ్యవస్థ ద్వారా మీ అందరికీ ఎలాంటి రికమెండేషన్లు కానీ, ఎలాంటి లంచాలు కానీ, ఎలాంటి అవినీతి కానీ, ఎలాంటి వివక్షత కానీ లేకుండా ఇచ్చిన తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ చెప్తున్నారు మేము వస్తే మేము కూడా ఈ పథకాలు ఇస్తామని చెప్తున్నారు. అంటే జగన్ గారి యొక్క విజన్ అర్థం చేసుకోవడానికి, అంటే జనరల్ గా సారు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పర్సనాలిటీ కానీ వయసు కానీ చూసి చాలా తక్కువ అంచనా ఇస్తారు. కానీ బ్రెయిన్ మాకు చాలా పెద్దదైంది. ఆయన విజనరీ ఏంటంటే ఆయన అర్థం చేసుకోవాలంటే ఒక 5 years ముందు ఆలోచిస్తారు, అందరికంటే ముందు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అర్థం కాలేదు ఈ వాలంటీర్స్ వ్యవస్థ దేనికి, సచివాలయ వ్యవస్థ దేనికి అని చెప్పాడు ఆయన. ఇవాళ ఏమో మళ్ళీ వాళ్ళని మేము కూడా కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. ఈ పథకాలు దేనికన్నారు ముందు, ఈ పథకాలు మళ్ళీ మేము వస్తే మేము కూడా ఇస్తామని చెప్తున్నారు. అంటే వాళ్ళు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కరోనా టైంలో, ముఖ్యంగా కరోనా టైంలో మనందరం కూడా భయపడ్డాం, మా నాయకులు కూడా భయపడ్డారు చాలా మంది. 2 సంవత్సరాలు అందరూ కూడా సఫర్ అయ్యారు, చాలా స్ట్రగుల్ అయ్యాము. ఉద్యోగాలు లేవు, ఉన్న ఉద్యోగాలు ఊడిపోయి తర్వాత మొహమ్మహాలు చూసుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. ఈవెన్ చనిపోయిన డెడ్ బాడీని కూడా మనం క్రిమేషన్ కూడా చాలా ఇబ్బందులు పడ్డాం అనేది గుర్తుంది కదా. అలాంటి టైంలో కూడా ఈ వాలంటీర్స్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజా సాధికార సర్వే చేసి ఎవరెవరికి ఎంత జబ్బులు వచ్చినాయి అనేది టెస్టులు చేయటం, ఎక్కువ మందికి ఈ ట్రేసింగ్ చేయటం, తర్వాత ట్రీట్మెంట్ ఇప్పించడం, టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్, ఈ 3 కూడా చేసి అత్యధికంగా ఎక్కువ మందికి వ్యాక్సిన్లు ఇచ్చినటువంటి రాష్ట్రం మన రాష్ట్రం భారతదేశం. ఈ విషయాన్ని మనం చెప్పలేదు, సాక్షాత్ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మరి చెప్పారు. ఎందుకంటే మీ అందరూ తెలుసు ప్రపంచంలో కరోనాకి 5 వ్యాక్సిన్లు కనిపెడితే 5 వ్యాక్సిన్లో 2 వ్యాక్సిన్లు ఇండియన్స్, ఆ 2 వ్యాక్సిన్లో ఒకళ్ళు తెలుగు వాళ్ళు. భారత్ బయోటెక్ లో మన హైదరాబాద్ డైరెక్టర్ సార్ ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి ఇనాగ్రేట్ చేశారు ఆ వ్యాక్సిన్. 2వ సీరం కంపెనీ పూణే. అంటే సంపద సంపద వెళ్ళా కదా మన లాస్ట్ టైం. కాలనీ వాసులకి, మా పాత్రికేయ మిత్రులకి, మా అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి అందరికి కూడా నమస్కారం. చాలా సంతోషం. 18 లక్షలతోటి ఈ రోజున ఈ పార్కులకు సంబంధించి మరి కాంపౌండ్ వెళ్ళగానే ఇంకా సురేష్ పవర్ సప్లై 4 వేలు ఎన్ని రోజులు అవుతుంది సురేష్? వారంలో 15 రోజుల్లో చేతి పడదు కదా. 15 days అయినా కానీ మీరు కంప్లీట్ చేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా మీ అందరికీ ఈ సందర్భంగా మరి నేను ఏదో ప్రారంభోత్సవం అనుకున్నాను, శంకుస్థాపనకే ఈ రోజున మీరు పెద్ద ఎత్తున హాజరై మీ యొక్క హర్షాన్ని, ఆమోదాన్ని వ్యక్తం చేసినందుకు మీ అందరికీ మరొకసారి చేతులు చేసిన అవసరం తెలియజేస్తుంది. మరి ముఖ్యంగా నాకు అంటే ఈ నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం అండి. 120 సచివాలయాలు లాంటి సచివాలయం అంటే ఒక కాలనీ అమ్మ ఇలాంటి, అంటే 3 మండలాలు, ఒక జీవీఎంసీలో 14 వార్డులు ఉన్నాయి. అంటే ముందు భీమిలో 4, మధుగూడకు 4, సింహాచలం, ఏర్పడి వరకు ఉంది. మరి గత 2 సంవత్సరాల నుంచి, గతంలో కూడా నేను ఇక్కడ ఎమ్మెల్యే చేశాను, కానీ ఎప్పుడు ఇలా గడపగడపకి తిరగలేదు. 2 సంవత్సరాల నుంచి కూడా ప్రతి వీధికి, ప్రతి కాలనీకి, ప్రతి ఇంటికి వెళ్ళి మీ వ్యక్తిగత సమస్యలు ఏంటి, కాలనీ సమస్యలు ఏంటి ఏమి తెలుసుకుని, సో నా పరిధిలోకి వచ్చినటువంటి, నా పరిధిలోకి వచ్చినటువంటి ఏ సమస్యలైనా కానీ 90% మరి అమలు చేయడానికి నా వంతు కృషి చేశారని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముందు ఏదైనా 10%, 20% నా పరిధిలోకి రాక, నా దృష్టికి రాక మిస్ అయి ఉండొచ్చు. అంత మాత్రాన అదే నిర్లక్ష్యం వహించామని మీ అందరూ అనుకోవద్దు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నిన్నే నేను చూస్తే గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఇప్పటికి తేడా ఏంటంటే, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాలంటే చాలా కష్టమైంది. అలాంటిది ఈసారి ఎమ్మెల్యే అయిన తర్వాత, జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు కూడా తెలియాలి, మనం 2,000 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలకి ఖర్చు పెట్టడం జరిగింది ఈ 5 సంవత్సరాల కాలంలో. అంటే జగన్ గారు ఇచ్చిన హామీలు కానీ, ఇవ్వని హామీలు కానీ, మొత్తం 30 రకాల హామీల్ని, కులం ఏంటి, మతం ఏంటి, ప్రాంతం ఏంటి, పార్టీ ఏంటి, ముఖ్యంగా పార్టీ
ఏంటి చూడకుండా, ఎలాంటి అవినీతి లేకుండా, ఎలాంటి వివక్షత లేకుండా అందరికి ఇవ్వడం జరిగింది. రెవెన్యూ ఆఫీసర్ కానీ, ఈ సచివాలయ స్టాఫ్ కానీ, వాలంటీర్స్ కానీ, మా నాయకులు కానీ అడుగుతున్నారా? లంచాలు లేవు. ఏఏ గారు ఆయన కూడా ఆయనకి ఆయన మామూలు ఏఏగా జాయిన్ అయ్యాడు. ఈయన పనితనం మెచ్చి సారు ఎవరు జీవీఎంసీ కమిషనర్ గారు డైరెక్టర్ హార్టికల్చర్ ఇచ్చారని. అంటే మొత్తం 98 వార్డులకి ఆయన పార్కులు డెవలప్ చేస్తున్నారు. ఈ వార్డులో మీరు ఎన్ని కోట్లు చేశారండి? వర్కులు కానీ పార్కులు కానీ 30 కోట్లు చేశారమ్మా. మీరు ఎవరికైనా కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్యే కానీ, మా నాయకులకు కానీ ఏమైనా ఇచ్చారా? 30 పైసలున్నా? ఏ గారు మిమ్మల్ని అడుగుతున్నారు. మీ కాంట్రాక్టర్ కానీ మీరు కానీ అమ్మా ఇదివరకు అయితే ఈ కొబ్బరి కొనాలంటే మినిమం 5% కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్యే కానీ. అంటే లంచాలు లేవు. అడగడు ఇప్పుడు ఎదుగుంటే అనడు ఆయన. సో మీరు లేడీస్ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. ఇదివరకంటే పేపర్ చదివి చెప్పాలి. ఇదివరకు పెద్దలు చదువుకునే వాళ్ళు పేపర్ తీసి అజయ్ బాబు లాంటి వాళ్ళు అది జరిగింది, ఇది జరిగింది. ఇవాళ ఎవరికైనా చెప్పవలసింది. ఏం జరిగినా ఎమ్మటే సెల్ ఫోన్ వచ్చేస్తుంది మీకు. సో కాబట్టి లంచాలు లేవు, రికమెండేషన్ లేవు, పార్టీ ఎఫిలియేషన్ చూడట్లేదు. అన్నిటికంటే ఇంపార్టెంట్ మన ఇంటి దగ్గర ఉంటే మనకు పనులు అవుతుంది. ఈ విధానం బాగుందా బాగలేదమ్మా? సో ఈ విధానం బాగుంది, పరిపాలన బాగుంది, మీకు మంచి జరిగిందంటేనే సార్ ఓటేమని చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారమ్మా. నేను తిరుగుతున్నాను, మొత్తం నియోజకవర్గం తిరిగాను, మిగిలిన నియోజకవర్గంలో కూడా. రియల్ గా ఇది ఏంటంటే అమ్మా ఒక అడ్వాన్స్డ్ థింకింగ్. ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రొవైడింగ్ ది బేసిక్ సివిక్ ఎమ్యూనిటీస్ ఎట్ ది డోర్ స్టెప్ ఆఫ్ ది సిటిజన్స్ ఆఫ్ ది కంట్రీ అనేది అభివృద్ధి చెందిన దేశాలు అటువంటి అమెరికా కానీ, యూరోప్ కానీ, లండన్ అలాంటి దేశాలు ఉంటుంది. మనం కోరుకున్న పని మన ఇంటి దగ్గరికి వచ్చేవటం. కానీ అభివృద్ధి చెందిన దేశం ఉంది ఏది? భారతదేశం అనేది. ఈ మన దేశంలో మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ 28 రాష్ట్రాలు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ గారు ఈ విధానాన్ని పరిపాలన ప్రవేశపెట్టడం, అది సక్సెస్ అవ్వడం, దాన్ని చూసి పక్క రాష్ట్రం ఉన్నటువంటి మన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు మరి వారు ప్రవేశపెట్టడం. అందుకంటే రేషన్ అమ్మ లేడీస్ మీకు తెలుసు. మీ యొక్క అందరూ మళ్ళీ ఇదో ప్రాబ్లం చదువుకున్న వాళ్ళతో ఏంటంటే మీరు ఆ రోజు ఓట్లేదు, ఏదో శుభ్రంగా హ్యాపీగా క్రికెట్ మ్యాచ్ చూసుకుంటారు, అది ఎక్కడికి పిక్నిక్ వెళ్ళిపోతారు ఆడవాళ్ళందరూ. కాబట్టి ఒక శ్రమ అనుకోకుండా అందరూ ఓట్లున్నాయమ్మా. సో ఒక హాఫ్ డే ఎండ్లో నుంచుంది. ఇంకా ఆన్లైన్ ఓటింగ్ రావాలి మన దేశంలో. వేరే దేశాల్లో ఉంది ఆన్లైన్ ఓటింగ్. మన దేశంలో ఆన్లైన్ ఓటింగ్ వరకు వచ్చిందంటే 8 years అబౌవ్ ఉన్న సీనియర్ సిటిజన్స్ వచ్చింది. కానీ మిగిలినందరూ కూడా ఆ రోజు పోలింగ్ బూత్ ఎక్కడే ఈ బూత్ ఆ రోజు ఒక హాఫ్ డే మీరు అందరూ శ్రమ అనుకోకుండా లైన్ లో నుంచుని ఎండలో మీ యొక్క అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు కార్యకర్త మీద వేసి మళ్ళీ మీ అందరూ ఆస్వాదించి అసెంబ్లీ పంపించాలని మీ అందరూ కూడా చేతులు చేసే నమస్కారాలు తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఎప్పుడు సదా మీ సేవలో మీరు రుణం తెచ్చుకుంటారని మీ అందరూ కూడా వినయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సలహా తీసుకున్నారు. జై హింద్ అమ్మ, జై